తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేణ. గురుగారు, క్రితం వీడియోలో దెయ్యాలు, నెగిటివ్ ఎనర్జీ అంటే చేతబడి వీటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అమ్మవారి పూనకాలు, చాలామందికి అమ్మవార్లు పూనుతారు. నిజంగా మరి అవి ఉన్నాయా? నిజంగా అమ్మవారు ఉన్నారా? అమ్మవారు వస్తారా? వచ్చి చెప్తారా మనకన్నీ? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రపంచము ఎట్లాంటిది అంటే విలక్షణమైంది ప్రపంచం. ఇప్పుడు ఉదాహరణకి మీరు సినిమా చూస్తున్నారు. మీరు మేకప్ ఆర్టిస్ట్ అనుకోండి. మీరు సినిమా చూస్తే మీ అబ్జర్వేషన్ ఏముంటుంది? మేకప్ మీదనే. వాళ్ళు ఎలా మేకప్ చేసుకున్నారు, హెయిర్ స్టైల్ ఎలా మార్చారు, ఎలా చేశారు. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, అతని ఆలోచన ఎలా ఉంటుంది, డిఓపి ఎలా ఉంది, ఎలాంటి కలర్స్ వాడారు, ఏది హైలైట్ చేశారు, ఫీల్డ్ ఎలా పెట్టారు, ఇవి చూస్తాడు. డైలాగ్ రైటర్ ఉన్నాడు, ఈడేం డైలాగులు చెప్తున్నారు, ఎంత ఇంప్రెషన్ చేస్తున్నారు, ఎక్కడ హై చేస్తున్నారు, ఎక్కడ లో చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఆలోచన చేస్తాడు, ఈ టైంలో ఏ మ్యూజిక్ ఇచ్చాడు, ఎంతవరకు పిచ్ పెంచాడు, ఎంత తగ్గించాడు. ఇవి అంటే చూసే ఒక సినిమాని మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాం. మనం సినిమా ఒక్కటే. ఎందుకోసం అంటే దగ్గరికి సినిమా డైరెక్టర్లు అందరూ వస్తారు కదా, వాళ్ళందరితో నేను ఇవే చెప్తా ఉంటాను. నీకు సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే నువ్వు ఒక సినిమాని ఇన్ని యాంగిల్లో చూడాలి. ఒక సినిమాని పూర్తిగా సౌండ్ మ్యూట్ చేసి చూడాలి. మ్యూట్ చేసి చూస్తే ఆ సినిమా వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారని నీకు తెలుస్తుంది. వాళ్ళ యాక్టింగ్ స్కిల్ చూడాలంటే మ్యూట్ చేయాలి నువ్వు. అందుకోసం అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి నువ్వు వాళ్ళ అక్కడ ఏమైంది అనేది నువ్వు అర్థం చేసుకోగలగాలి. అది చేసుకుంటే వాడు నిజంగా యాక్టింగ్ చేసినట్టు, లేకపోతే వాడు యాక్టింగ్ చేయనట్టు. నిజం చెప్పాలంటే సినిమాలో వాళ్ళు వాళ్ళ డైలాగ్ వాళ్ళది కాదు, మ్యూజిక్ వాళ్ళది కాదు, కేవలం ఆహార్యం మాత్రమే ఆ నటుడిది. మిగతా అన్నీ కూడా యాడ్ ఆన్స్. అవునా కాదా? ఎస్. అట్లాగే ఈ ప్రపంచంలో జగదంబ అయిన అమ్మవారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుస్తారు. ఆ అమ్మవారి శక్తిని ఒకళ్ళు అమ్మవారు వాళ్ళ అమ్మగానే భావిస్తారు. చాలామందికి, కొంతమంది పుట్టగానే ఆ తల్లి ఉండదు, వాళ్ళు అమ్మవారిని అమ్మగా భావిస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు నాకు ఏదైనా బాధ వచ్చి ఏడ్చుకుంటూ వాళ్ళు గుడికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర కూర్చొని ఎందుకమ్మ నాకు ఇట్లా అయింది అని అమ్మవారితో మాట్లాడుకుంటారు. చాలామంది అమ్మవారిని అమ్మగా భావించే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు. అబ్బాయిలు కూడా చాలామంది శివుడిని తండ్రిగా భావిస్తారు, శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. కొంతమంది అమ్మ నాన్నలు వినరు, ఇలా దేవుడిని ఫ్రెండ్గా అనుకుంటారు. కొంతమంది కృష్ణుడిని ఫ్రెండ్గా అనుకుంటారు. కొంతమంది అమ్మాయిలు కృష్ణుడిని తన మొగుడుగా భావిస్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైకలాజికల్ ఎమోషన్ టచ్ అనేది భగవంతుడితో పెట్టుకుంటారు చాలామంది. ఓకే, బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే ఎవరైనా ఒకళ్ళు ఉండాలి, లేకపోతే జరగదు. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎమోషనల్ బ్యాలెన్స్ నీ హస్బెండ్ నువ్వు అనుకొని నువ్వు డెడికేటెడ్గా మొత్తం నీ హస్బెండ్ తోటి ఉన్నావు. కానీ నీ హస్బెండ్ నేను మోసం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు నీ ఎమోషనల్ బ్యాలెన్స్ అంతా మిస్ అయిపోతుంది కదా, నువ్వు కూడా పిచ్చిదానం అయిపోతావు కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. నీ లోపల ఉన్న ప్రేమ నిజమే, నీ హస్బెండ్ పట్ల నువ్వు చూపించిన డెడికేషన్, ప్రేమ అంత నిజమే. వాడికి ఆ అర్హత లేదు, దానికి నువ్వెందుకు బాధపడాలి? ఆ ప్రేమని ఎక్కడ చూపించాలంటే ఒక ఐడియల్ పర్సన్ని చూపించాలి. అదెవరు? మనకున్నది ఒకే ఒక ఆస్కారం, ఎవరు? భగవంతుడు. అది అమ్మవారైనా కావచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, గణపతి అనుకోవచ్చు, నువ్వు ఏ రూపమైనా అనుకో. అందుకోసమే ఈ ప్రపంచంలో దేవుడు అనేటువంటి ఒక ఎమోషన్ ఎందుకు బలంగా ఉంది అని అంటే ఇందుకోసమే బలంగా ఉంది. సో ఆ దేవుడు అనే ఎమోషన్ తోటి వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే దేవుడు అనేటువంటి ఎమోషన్ ఏంటంటే ఇట్స్ అ నేచర్ అనమాట, ప్రకృతి. ప్రకృతికి మనం ఏదైనా చెప్తే ప్రకృతి మనకి డెఫినెట్లీ క్యూర్ చేస్తుంది. అది ప్రకృతి మీరు అమ్మవారి రూపంలో భావించండి, యేసుక్రీస్తు రూపంలో భావించండి, లేదంటే అల్లా రూపంలో భావించండి, ఏదైనా ఒక రూపంలో భావించండి. కానీ నీ ఎమోషన్ మాత్రం ఎమోషన్కి కులము, మతము, దుఃఖం ఏం ఉండదు. ఎమోషన్కి ఎలాంటిది ఉండదు. ఏ రంగు దాన్ని పులకండి. నేను హిందువుని కాబట్టి నేను ప్రేమించగలుగుతాను, నువ్వు వేరే కులం కాబట్టి నువ్వు ప్రేమించద్దనడానికి లేదు. ఎవరికైనా ఏడుపు ఎందుకోసం అంటే ఈర్ష, ద్వేషం, అసూయ, క్రోధము, ఆనందం, సంతోషం, బాధ, సంతానం, ఉత్సాహం, నిరుత్సాహం ఇవన్నీ మనిషికి ఉంటాయి, మతానికి ఉండవు కదా. కాబట్టి ఆ ఎమోషన్కి ఒక దేవుడిని అని పెట్టుకుంటారు. అయితే సైకలాజికల్గా ఏం జరుగుతుందంటే ఆ ఎమోషన్ తోటి, అది సైకలాజికల్గా కావచ్చు, లేదంటే డివైన్ ఎనర్జీ కూడా కావచ్చు. అది అనుభవపూర్వకంగా ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది తప్ప దాన్ని మనము నిర్ణయానికి రాలేము. కాకపోతే కొంతమంది ఏంటంటే అమ్మవారితో కలిసిపోయి మాట్లాడుతూ ఇది కైండ్ ఆఫ్ స్క్రీజోఫీనియా అని కూడా అంటారు.
వాళ్ళకి అమ్మవారు కనిపిస్తుందని మాట్లాడుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు నాకు అమ్మవారు ఇది చెప్పిందని ఎదుటి వ్యక్తి చెప్తారు. అది స్క్రీజోఫీనే కావచ్చు, లేకపోతే నిజంగా కనపడవచ్చు. అది మనము నిర్ధారణ అయితే చేయలేం. కాకపోతే ఇది ఒక విధమైనటువంటి ఉపాసన నిజం చెప్పాలంటే. అంటే తన ఆత్మస్వరూపంగా భగవంతుణ్ణి తనలో చూసుకోవడం, తనతో పాటు చూసుకోవడం అనేది ఒక ఉపాసన బలం. అప్పటిదాకా కూడా వాళ్ళు ఒకలాగా ఉంటారు. అమ్మవారు వచ్చారు అనగానే మొత్తం మారిపోతూ ఉంటారు, హావభావాలన్నీ మారిపోతూ ఉంటాయి. అది ఇంకొకటి, అమ్మవారిలో వచ్చిన వాళ్ళకి అపోజిట్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి, అంటే దెయ్యాలు లాంటివి కూడా వస్తాయా? రెండు ఒక వ్యక్తిలో ఉంటాయా? అమ్మవారు రావడము అనేది ఎలా తెలుస్తుంది అని అంటే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. బికాజ్ నేను చాలామందిని చూశాను, వాళ్ళకి ఆ శక్తి వాళ్ళ లోపల ఆవహిస్తాయి. అమ్మవారు అంటే సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండానికి అమ్మవారు కాదు, అమ్మవారి యొక్క పరిచారకులు ఈ భూలోకంలో తిరుగుతూనే ఉంటారు చాలామంది. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని శక్తులు భూలోకంలో ఉన్నాయి, మనకు కనబడదు. మనము ఇప్పుడున్న ట్రాన్స్లో మనం ఈ ప్రపంచాన్ని ఇట్లా చూస్తున్నాం. మనకి ఇప్పుడు నీ కంటికి ప్రపంచం ఇట్లా కనిపిస్తుంది కదా, కుక్కల కంటికి ప్రపంచం వేరు తిరిగి కనిపిస్తుంది, ఎద్దుల కంటికి ప్రపంచం వేరు తిరిగి కనిపిస్తుంది. ఎద్దుకి మనము ఎట్లా కనిపిస్తుంది తెలుసా? రాక్షసుల్లాగా ఇంత పెద్దగా కనిపిస్తాం, కాబట్టి అది మనకు భయపడుతుంది. లేకపోతే ఎద్దు మనకు భయపడ్డం ఏంటండి? దానికి ఉన్న బలానికి ఎత్తు కొడితే మనం ఎగిరి పడిపోతాం 10 మీటర్లు. ఎద్దు మనకిందుకు భయపడుతుంది? భగవంతుడు అట్లాంటి కళ్ళు ఇచ్చాడు కాబట్టి. కుక్కలకి వాటికి ఏంటంటే అల్ట్రా వేవ్ తోటి వాటికి ఆత్మలు కనిపిస్తాయి కుక్కలకు. సో అలా ఒక్కొక్క నేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మన నేత్రానికి ఆ శక్తి లేదు కాబట్టి మనకు కనబడవు. కాకపోతే కొంతమంది ఉపాసన బలం వల్ల ఏంటంటే వాళ్ళకి అమ్మవారు ఆవహిస్తారు. లేదంటే మట్టి కుండ మీద ఆమె ఎట్లా నిల్చుంటుందండి? ఇప్పుడు మట్టి కుండ మీద మనం మామూలుగా నిల్చోడానికి ట్రై చేద్దాం, పగిలిపోతుంది. కానీ ఆమె మట్టి కుండ మీద నిల్చొని ఎట్లా చెప్తుంది? ఆమెకు ఆ శక్తి ఉంది కదా, ఆ గ్రావిటేషన్ అది ఇంబ్యాలెన్స్ అవుతుంది, చెప్పలేరు. సో అప్పుడు అమ్మవారు వస్తుంది కాబట్టి ఆమె చెప్తారు, అది అబద్ధం కాదు కదా. ఆవిడ చెప్పినట్టు రోగాలు వస్తాయని చెప్పింది, కరోనా వచ్చింది, భయంకరంగా వచ్చింది. ఆమె ఏది చెప్పిందో అవన్నీ కూడా జరిగాయి కదా. ఆ సమయంలో ఆమెలో అమ్మవారు ఉంది. ఆ తర్వాత కూడా అమ్మవారు ఆ దేహాన్ని అంత ఒప్పుకున్నారు కాబట్టి చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటారు, చాలామంది ఆమెకు దండం పెడతారు, ఆవిడకి చీరలు పెడతారు, కట్నాలు పెడతారు. నేను కూడా చెప్తాను, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్నాలు పెట్టాలి వాళ్ళకి. ఎందుకోసం అంటే వాళ్ళు అదే అమ్మవారి ఉపాసనలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు మార్గం తప్పకూడదు, వాళ్ళు ఐహిక సుఖాలకి లౌకిక బాధలకు వాళ్ళు గురి కావద్దు అని అంటే వెళ్ళండి, వాళ్ళు ఉపాసన చేయండి. అట్లా కొంతమంది ఉంటారు, కొంతమంది కావాలని చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని మనం ఏం చెప్పలేము మనం. కాబట్టి అది ఏంటి రియాలిటీ అనేది మనమే చూసుకోవాలి. ఒకటండి, మోసం చేస్తున్నాము అని వాళ్ళకి అంతరాత్మ వాళ్ళకి ఎట్లయినా చెప్తుంది వాళ్ళకి. కానీ మోసం చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు మోసం చేస్తారు? నేచర్ అయితే ఊరుకోదు కదా. కానీ నేనైతే ఈ కొంతమందిని అయితే చూశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కల్కి భగవాన్ ఉన్నారు, వాళ్ళని చాలామంది సెటైర్ చేసి రన్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంది, ఆమె కల్కి భగవాన్ వాళ్ళ దగ్గర వెళ్ళారట, ఆమెకు మంచి జరిగింది, మరి బాగుంది, ఆమె ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. ఆమె బెడ్ మీద పడి చనిపోయేదాకా ఉన్నది, ఆమె పోయింది, వాళ్ళ దగ్గర పోయింది, ఎక్కడో చిత్తూరు దగ్గర ఇక్కడ జరిగిందట, పోయిందట. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎవరిని కూడా విమర్శించకూడదు, ఎవరి దగ్గర మంచి చెడు జరుగుతుంది. ఇప్పుడు మన కర్మ బట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు మంచి జరిగిపోతుంది, మన కర్మ అది. సో అట్లా వాళ్ళని విమర్శించడానికి లేదు. నిజంగా మన తలరాతలో మన భక్తి, మన శక్తి మంచిగా ఉందనుకో, అమ్మవారు ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడతారు. అట్లాగని చెప్పి వీళ్ళని విమర్శించడం అయితే చేయకూడదు. నేనైతే ఎవరిని విమర్శించను. ఎవరైనా మంచి చేస్తున్నాను కనిపిస్తే దండం పెట్టి మంచి చేయండి అని చెప్తాను. వాళ్ళు ఎవరైనా మోసం చేస్తున్నారంటే భగవంతుడు వాళ్ళని చూసుకుంటారండి, కానివ్వండి అని చెప్తాను, అంతే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ అమ్మవారు రావడం ఇవన్నీ ఓకే, కాకపోతే ఏంటంటే నీ లోపల అమ్మవారు ఉంది అని నువ్వు తెలుసుకో. నీ లోపల అమ్మవారు ఉంది, ఆ శక్తి ఉంది. నీవు తపస్సు చేయడానికి నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. గాయత్రి మంత్రం చదువుకోండి, అమ్మవారి మంత్రం చదువుకోండి, సూర్యోపాసన చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. ఈ కులం వారు, ఈ మతం వారు చేయొద్దని ఎక్కడ రూల్స్ లేవు, అందరూ చేయొచ్చు. అలా ఉండి ప్రేమైక భావనతో ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, ఈ పని చేయండి. అదే దైవం, అదే శక్తి. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. సో చూసారు కదండి, మరి నిజంగా అమ్మవారు పూనకాలు ఇవన్నీ ఉన్నాయి, వాస్తవమేనా?
అంటే అక్కడ రియాలిటీస్ ఎంత అనేది ఎలా మనం చెక్ చేసుకోవాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది కూడా చెప్పారు కదా. అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.